సాగునీరు అందుబాటులో లేక వరి పంటలు ఎండిపోతున్నాయని కాకినాడ జిల్లాలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పి మల్లవరం గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎండిపోయిన వరి పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపారు. పంటలు ఎండిపోతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదన్నారు. నీరు అందక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చేలల్లో బైకులు నడిపి పంటలు తెక్కించేసి నిరసన వ్యక్తం చేశారు రైతులు. ఇది తాళరా మండలం భీమలవరం పంచాయతీ సంబంధించిన రైతుల యొక్క పరిస్థితి ఇదండి. మన వాళ్ళు పంట వేసిన దగ్గర నుంచి ప్రతిసారి నీరు గురించి ఇబ్బంది పడుతున్నారు. గత 15 రోజుల కిందట 20 రోజుల కిందట కూడా ఇరిగేషన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి రైతులందరూ కూడా ధర్నా చేసి మాకు నీరు సరిగ్గా ఇవ్వట్లేదు, వంతుల వారి విధానంలో కూడా మాకు నీరు అందట్లేదని చెప్పి అధికారులందరినీ ముట్టడిస్తే అధికారుల మాట ప్రకారం వీళ్ళ పాపం పంట కొనసాగించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నిన్న కలెక్టర్ గారిని కూడా కలిసి మా బాధ ఇదండి, మాకు పరిస్థితి మమ్మల్ని ఆదుకోండి లేకపోతే మాకు ఆత్మహత్యలే గతి అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు హామీ మేరకు ఉదయం 10 గంటలకల్లా మీ చేలన్నీ తడిపించే బాధ్యత మా అధికారులు తీసుకుంటామని చెప్పి ఆవిడ చెప్పడం, వీళ్ళందరూ ఆ మాటలు అన్నీ వచ్చేసారు. ఇరిగేషన్ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవ్వరూ వచ్చి రైతుల పరిస్థితి ఏంటన్నది కూడా అడిగిన చందం లేదు. కావున ముఖ్యంగా కలెక్టర్ గారికి మరియు ఇరిగేషన్ అధికారులకు ఒకటే చెప్తున్నాం, తక్షణమే స్పందించి వాళ్ళు వచ్చి నీరు తడి ఏమన్నా పెట్టగలిగితే పెట్టడం, లేని పక్షంలో మేము రైతులందరూ కూడా మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్తున్నాం. అలాగే మాకు ఇక్కడ పక్కనే ఉన్న ఓఎన్జీసీ సంస్థ ఉంది, దాని ద్వారా అన్న కూడా పైప్ లైన్ ఉంది వాళ్ళకి. ఆ నీటిని వీళ్ళు మళ్ళిస్తే పంటను ఏదో కాపాడుకుందామని తాపత్రయినప్పుడు ఇప్పుడున్న వాళ్ళు నీరు ఇచ్చినా కూడా పంట కాపాడదు. కాబట్టి అర్జెంటుగా రైతులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.